ఓం శాంతి. అగ్రికల్చర్ అండ్ రూరల్ వింగ్ చైర్పర్సన్ అయినటువంటి గౌరవనీయులు సరళా దీదీ గారు మన్మోహిని దీదీ గారి నుంచి వారు నేర్చుకున్నటువంటి కొన్ని అమూల్య శిక్షణలు మనకి తెలుపుతున్నారు. ముఖ్యంగా మన్మోహిని దీదీ గారి ప్రేరణ వల్లనే తను ఒక మంచి గాడ్లీ స్టూడెంట్ అయ్యానని, అదేవిధంగా వ్యర్థం నుంచి ముక్తి అవ్వడము మరియు యోగం అంటే చిన్న చిన్న విషయాలను కూడా చాలా ఏకాగ్రతగా ఖచ్చితంగా చెయ్యడము అని తను ఎన్నో అమూల్య విషయాలు దీదీ గారి నుంచి నేర్చుకున్నానని మనకి సరళా దీదీ గారు చెప్తున్నారు. ఇప్పుడు అవేంటో విందాము. సరళా దీదీ గారు అంటున్నారు, మన్మోహిని దీదీ గారు ఎప్పుడూ తనను తాను ఒక విద్యార్థినిగానే భావించేవారు. మాకు కూడా తరచుగా స్టూడెంట్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ అని చెప్పేవారు. క్లాసుకు క్రమం తప్పకుండా సమయ పాలనతో హాజరు కావడం దీదీ గారి ప్రత్యేకత. నాకు ఇంకా గుర్తుంది, దీదీ గారు ఎప్పుడూ దాదీ క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ముందే వెళ్ళేవారు. దాదీ క్లాస్ ప్రారంభమైన తర్వాత ఎప్పుడూ వెళ్ళలేదు. మాకు కూడా చెప్పేవారు, టీచర్ రాకముందే విద్యార్థి క్లాసుకు చేరుకోవాలి. దీదీ యొక్క మరో ప్రత్యేకత ఏంటి అంటే, దీదీ ఎప్పుడూ పెన్ను డైరీ లేకుండా క్లాసుకు వెళ్ళేవారు కాదు. నేను దీదీ పక్కనే కూర్చునేదాన్ని. దీదీ జ్ఞానంలోని ప్రతి ముఖ్య అంశాన్ని ఎంతో లోతుగా తన డైరీలో రాసుకునేవారు. అయితే దీదీ సింధీ భాషలో రాసుకునేవారు కాబట్టి నేను చదవలేకపోయేదాన్ని. అయినప్పటికీ దీదీ ఎంత శ్రద్ధగా నోట్బుక్లో మురళి రాసుకునేవారు అంటే, నేను కూడా వారిని చూసి మురళీలోని ముఖ్యమైన పాయింట్లు రాసుకోవడం ప్రారంభించాను. మురళి పూర్తయిపోయిన తర్వాత మేమందరము దీదీ గారి గదికి వెళ్ళేవాళ్ళము. అక్కడ కొంతమంది సోదరీమణులు ఉండేవారు. దీదీ అందరినీ ఎంతో ప్రేమగా రండి రండి బ్యాడ్మింటన్ ఆడదాము అని పిలిచేవారు. అంటే అది నిజానికి మురళీతో బ్యాడ్మింటన్. మురళీ పాఠాన్ని ప్రశ్నోత్తరాల రూపంలో మేము బ్యాడ్మింటన్ లాగా మాతో ఆడేవారు దీదీజీ. ఒక్కొక్కసారి దీదీ చెప్పే కొన్ని మాటలు విన్నాక నాకు అనిపించింది, నేడు మురళీలో బాబా నిజంగా ఈ విషయం చెప్పారా అని నాకు డౌట్ వచ్చేది. ఎంత ఆలోచించినా దీదీ గారు చెప్పిన ఆ పాయింట్ నాకు తట్టేది కాదు. అప్పుడు దీదీ సమాధానం చెప్పేవారు. వెంటనే అవును, నిజంగానే బాబా ఈ విషయాన్ని చెప్పారు కదా అని నాకు గుర్తుకు వచ్చేది. దీదీ మురళిని విని బాబా మహావాక్యాలను అమూల్య రత్నాలుగా భావించి వాటిని ఎంతో అందంగా ప్రశ్నోత్తరాల రూపంలో లిఖించేవారు. అందువలన మురళిని శ్రద్ధగా వినడం, ముఖ్యాంశాలు నోట్ చేసుకోవడం వంటి విద్యార్థి జీవన విధానాన్ని నేను మన్మోహిని దీదీ వద్దనే నేర్చుకున్నాను. అలాగే దీదీ నుంచి నేర్చుకున్న ఇంకొక అమూల్య శిక్షణను సరళా అక్కయ్య గారు ఈ విధంగా చెప్తున్నారు. నాకు గుర్తుంది, ఒకసారి నేను మరియు ఇంకొక అక్కయ్య బాబా తోటకు వెళ్ళాము. సాయంత్రం సమయం. నేను ఎప్పుడెళ్ళానో నాకు పెద్దగా గుర్తులేదు. కానీ దీదీ గారు మాత్రం ఆ సమయాన్ని గమనించారు. నేను ఎప్పుడు తిరిగి వస్తామో అన్న దానిపై ఆమెకు పూర్తిగా శ్రద్ధ ఉంది. నేను అక్కడ సుమారు గంటన్నర పాటు తోటలో కూర్చున్నాను. తిరిగి వచ్చిన తర్వాత దీదీ గారు మమ్మల్ని పిలిచారు. గదిలోకి పిలిచి ఎంతో ప్రేమగా నా తలపై చెయ్యి వేసి, నువ్వు నా హృదయ సఖివే కదా అని అడిగారు. నేను అవును దీదీ అని అన్నాను. అప్పుడు దీదీ, సఖులు ఒకరితో ఒకరు అన్ని విషయాలు నిజాయితీగా చెప్పుకుంటారు కదా అని అన్నారు. నేను మళ్ళీ అవును దీదీ అన్నాను. అప్పుడు దీదీ అడిగారు, ఈరోజు తోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశావు? నేను అన్నాను, దీదీ, ఈ ఉదయం బాబా నడిపించిన మురళిని నేను మళ్ళీ పునఃస్మరణ చేసుకున్నాను అని చెప్పాను. దీదీ అన్నారు, ఏ పాయింట్లు పునఃస్మరణ చేసుకున్నారు? నేను వాటిని వివరంగా చెప్పాను. దానికి దీదీ చిరునవ్వుతో, మురళీని పునఃస్మరణ చేయడానికి నీకు గంటన్నర సమయం పట్టిందా? నీవు నిజంగా బాబా యొక్క చాలా మంచి బిడ్డవు. ఎంత శ్రద్ధగా ఎంత జ్ఞానపూర్వకంగా మురళీని పునఃస్మరణ చేసుకున్నావో అని అన్నారు. అప్పుడు నేను నిజం చెప్పేశాను. లేదు దీదీ, మురళి పూర్తయిన తర్వాత నేను ఆ అక్కయ్య ఇతర విషయాలు కూడా మాట్లాడుకున్నాము. అప్పుడు దీదీ ఎంతో ప్రేమగా ఒక్కో విషయాన్ని నాతో చెప్పమన్నారు. అనంతరం ఇలా అన్నారు, ఇప్పుడు మీకు అర్థమైందా? నీ బుద్ధిలో పేరుకుపోయిన చెత్తను నేను బయటికి తీసేశాను. ఇప్పుడు నీ బుద్ధి తేలికగా అయిపోయింది. ఇక నువ్వు బాబాను మంచి రీతితో స్మృతి చెయ్యొచ్చు.
లేకపోతే మీరు మాట్లాడుకున్న ఆ వ్యర్థ విషయాలు, ఇతరుల గురించి చేసిన చర్చలు, విమర్శలు, ఆలోచనలు ఇవన్నీ నీ యోగాన్ని అడ్డుకుంటాయి. దీది ఎంతో ప్రేమగా అర్థం చెప్పి తర్వాత ఒక సూచన ఇచ్చారు. ఇకపై నువ్వు వ్యర్థ విషయాలను మాట్లాడకూడదు అని. ఈ విధంగా దీదీజీ సాంగత్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని మాకు పదే పదే చెప్పేవారు. వ్యర్థ సంకల్పాల పట్ల కూడా మా గమనికను ఇప్పిస్తూ ఉండేవారు. అలాగే యోగము అంటే ప్రతి చిన్న విషయంలో యాక్యురసీ అని చెప్పే ఒక సంఘటన సరళక్కయ్య గారు ఇలా చెప్తున్నారు. ఒకసారి దీదీ గారు నాకు ఒక చిన్న పెట్టెనిచ్చి దానిని గిఫ్ట్ పేపర్తో చుట్టమని చెప్పారు. నేనెంతో జాగ్రత్తగా ఒక్క మడత కూడా లేకుండా చాలా అందంగా చుట్టాను. ఆ తర్వాత దాన్ని లచ్చూదాదికి చూపెట్టాను. లచ్చూదాది అంటే బ్రహ్మబాబా సాకారంగా ఉన్నంత వరకు బాబా దగ్గరే ఉండి బాబాకు కావలసినవన్నీ కూడా చూసుకునేవారు. యజ్ఞం యొక్క ఆదిరత్నం. సో లచ్చూదాది నేను చుట్టినటువంటి గిఫ్ట్ ర్యాప్ని చూసి, ఇది దీదీకి నచ్చదు, దీదీ దీన్ని మళ్ళీ తెరిపిస్తారు, మళ్ళీ నిన్ను చేయమంటారు అని అన్నారు. కానీ నేను మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. ఎంత బాగా చేశానో, ఒక్క మడత కూడా లేదు, దీదీకి ఇది తప్పకుండా నచ్చుతుంది అని అన్నారు. అప్పుడు లచ్చు దీదీ నవ్వుతూ, సరే తీసుకెళ్ళి దీదీకి చూపెట్టు అన్నారు. నేను దాన్ని తీసుకెళ్ళి దీదీకి ఇచ్చాను. దీదీ చేతిలోకి తీసుకుని, ఇది నువ్వే చేశావా అని అడిగారు. అవును దీదీ అన్నారు. అప్పుడు దీదీ, సరే ఒక బ్లేడ్ తీసుకురా, ఇప్పుడు ఈ సెలోటేప్ కింద ఉన్న కాగితం చిరక్కుండా చాలా జాగ్రత్తగా దీదీ మొత్తం ర్యాపింగ్ పేపర్ తిరిపించారు. కింద ఉన్న కాగితం ఎక్కడా చిరగకుండా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టించారు. తర్వాత మళ్ళీ నన్ను పిలిచి, ఇప్పుడు దీన్ని సరైన విధంగా ర్యాప్ చెయ్యు అన్నారు. నేను చేసిన పొరపాటు ఏంటి అంటే, ఆ గిఫ్ట్ పేపర్పై గీతలున్నాయి. నేను చుట్టేటప్పుడు ఆ గీతలు సరిగ్గా సరిపోలేదు. అందువల్ల బయటకు చూసినప్పుడు అది కొద్దిగా వంకరగా కనిపించింది. దీదీ ఆ గీతలను సరిగ్గా సమానంగా అమర్చి ఎలా చుట్టాలో ఎంతో ఓర్పుతో నాకు నేర్పించారు. ఈ సంఘటన ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, చిన్న చిన్న విషయాలపై కూడా దీదీ ఎంతో శ్రద్ధ చూపెట్టేవారు. ప్రతి పని ఖచ్చితంగా పరిపూర్ణంగా జరగాలని కోరుకునేవారు. మనం చాలాసార్లు చిన్న విషయాలను పట్టించుకోకుండా వదిలేస్తాం. కానీ దాదీలు, దీదీల్లో ఉన్న సంస్కారాలు నిజమైన దైవీ సంస్కారాలు, సంపూర్ణ కళలతో నిండిన సంస్కారాలు. అటువంటి పాలననే, అటువంటి విద్యనే దాదీలు, దీదీలు మాకు అందించారు. అటువంటి విశిష్ట ఆత్మ సాంగత్యంలో ఉండడం వల్ల నా జీవితంలోని ఎన్నో ధారణలు పరిపక్వమైపోయాయి. ఈ విధంగా దీదీతో ఉన్నటువంటి సుందరమైన అనుభవాలు చెప్పడంతో పాటు లాస్ట్లో సరళక్కయ్య గారు ఈ విధంగా కూడా చెప్తున్నారు. సేవారంగంలో కూడా వివిధ స్వభావాలు, సంస్కారాలు కలిగిన ఆత్మల మధ్యలో ఎలా ఉండాలో దీదీ ఎంతో ప్రేమగా నేర్పించేవారు. దీదీ ఎప్పుడూ అనేవారు, హాజీ అని అంటూ ముందుకు వెళ్ళు అని. ఈ విధంగా నాకు ఎన్నో అమూల్య బోధనలు ఇచ్చి నన్ను ఒక ఆదర్శ బ్రహ్మకుమారిగా తయారు చేసినటువంటి దీదీ దాదీలను నేను ఏ విధంగా మర్చిపోతాను? అందువల్ల నేడు నేను ఏదైతే ఉన్నానో, నా జీవితంలో నాకు లభించినటువంటి విజయాలన్నిటికీ ఆధారం మమతామూర్తులు, శ్రద్ధేయులు, ఆదరణీయు మా దీదీయే అని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నానని సరళక్కయ్య గారు తన యొక్క అమూల్యమైనటువంటి అనుభవాల సారాన్ని మనతో పంచుకున్నారు. ఓం శాంతి.